అప్పుడు నేను చాలా తప్పు చేశాను. నా భార్యకున్న అవిటితనాన్ని నేను అది అడ్డుగా పెట్టుకొని, ఇలా వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాను. దాన్ని కూడా నా భార్య క్షమించగలిగింది. కానీ నేను నా భార్యకి ఒక్క ఫేవర్ కూడా చేయలేకపోతున్నాను. నేను మారాను. నాలో మార్పు ఉంది. నేను కూడా భార్య పిల్లల్ని ప్రేమిస్తానని నా భార్యకి తెలియాలి. అంటే నేను ఇప్పుడు శ్రీధర్‌గా ఒక మెట్టు దిగి నా కొడుకు, కోడల్ని దగ్గరుండి వాళ్ళిద్దరిని ఒకటి చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి నా పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి గట్టిగా శ్రీధర్ అయితే ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత ఈ పెళ్లి ఎలాగో జరగదు. శ్రీధర్ మామయ్య రాడు అని ఎంతో నమ్మకంతో ఉన్న జోష్నకి ఒక చిన్న షాక్ అనుకోవాలి. చిన్నదేంటి పెద్ద షాకే ఇది. జోష్న అసలు కార్తీక దీపాల జోష్‌ని చూసి చాలా షాక్ అయిపోతుంది. ఇన్ని రోజులు అసలు శ్రీధర్ మామయ్య రాడు అన్న భయం వాళ్ళలో కనిపించేది. కానీ ఇప్పుడు కనిపించట్లేదు. పెళ్లి జరుగుతుందన్న కాన్ఫిడెన్స్ బావలో బాగా కనిపిస్తుంది. ఏం జరిగుంటుంది? కొంపదీసి బావ పెళ్లి జరిపించడానికి మామయ్య ఏమైనా ఒప్పుకున్నాడా? అంటూ శ్రీధర్‌కైతే ఫోన్ చేస్తుంది. ఇక శ్రీధరు చెప్పిన ఆన్సర్‌తో ఒక్కసారిగా జ్యోత్స్న అయితే షాక్ అయిపోతుంది. "అదేంటి మామయ్య, నీకు దీప్ అంటే నచ్చదు కదా! నీకు ఈ పరిస్థితి రావడానికి దీపే కదా కారణం" అని అనగానే, "నాకు ఈ పరిస్థితి రావడానికి దీప కాదు కారణం. నేను చేసుకున్న పాపపు పనులు. నేను నిజంగా ఇంకొక ఇంకొక ఆడదాన్ని నా జీవితంలోకి రానివ్వకుండుంటే నా పరిస్థితి ఇంకోలా ఉండేది. అసలు నా భార్య, నా కొడుకు నాకు దూరం అయ్యే వాళ్ళే కాదు" అంటూ ఇక తన తప్పునంతా కూడా రిగ్రెట్ చేసుకొని, తను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని, నేనే దగ్గరుండి దీపకు, కార్తీక్‌కి పెళ్లి జరిపిస్తాను. నేను చేసిన తప్పుకి ప్రక్షాళన చేసుకుంటాను అని జ్యోత్స్నకైతే చెప్పేస్తాడు. కానీ ఇక అది అది కాదు మామయ్య నేను చెప్పేదనగానే, "చూడు జ్యోత్స్న, తప్పో ఒప్పో నా కొడుకు కోడలి పెళ్లి నా చేతుల మీద జరగలేదు. ఇప్పుడు నా కొడుకు కోడల్ని నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. నా కూతురు పెళ్లి ఎలాగో నా చేతుల మీదుగా జరగలేదు. కనీసం నా కొడుకు కోడలి పెళ్లయినా నా చేతుల మీదుగా జరిగితే సంతోషిస్తాను" అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు. ఇక పెళ్లి గురించి మాట్లాడడానికి నేను మీ ఇంటికే వస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే కార్తీక్‌కి కూడా ఫోన్ చేస్తాడు శ్రీధర్. నాకు మీ పెళ్లి జరిపించడం ఇష్టమే. ఈ పెళ్లి గురించి మాట్లాడడానికి నేను శివనారాయణ గారితో మాట్లాడడానికి అక్కడికి వస్తున్నాను అనగానే ఇంకా సంతోషిస్తాడు కార్తీక్. వెంటనే మరదలా, మరదలా అంటూ దీప దగ్గరికి వెళ్ళి దీపతో మాట్లాడతాడు. "ఏంటి బావ అంత సంతోషంగా ఉన్నావు?" అని అడుగుతుంది దీప. "నీకొక గుడ్ న్యూస్" అనగానే, "ఏంటి బావ అది?" అనగానే, అది మీ మామయ్య అదే మా నాన్న మాస్టారు శ్రీధర్ గారు ఇక్కడికి వస్తున్నారు" అనగానే, "దేనికి బావ?" అనగానే, "నువ్వు భయపడాల్సిన పనేం లేదు మరదలా. మన పెళ్లి విషయం గురించి మాట్లాడడానికే. మన పెళ్లి జరిపించడానికి ఆయన ఒప్పుకున్నారు" అనగానే, "ఏంటి బావ నిజంగానా?" అనగానే, "అవును మరదలా" అనగానే, ఇక ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. "మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అసలు ఆ మామయ్య ఉంటేనే కదా మీ ఇద్దరికి పెళ్లి జరిపించడానికి. ఆ మామయ్యకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసని" చెప్పేసి వెంటనే శ్రీధర్‌కి యాక్సిడెంట్ జరిపించేస్తుంది. శ్రీధర్ వస్తున్న కార్‌కి యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. ఇక వెంటనే కార్తిక్‌కి ఫోనొస్తుంది. ఇలా మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి కావేరి అయితే ఫోన్ చేస్తుంది. "ఏంటి, ఏంటి చిన్నమ్మ నువ్వు చెప్పేది?" అనగానే, "అవును, నాకు చాలా భయంగా ఉంది కార్తిక్. వెంటనే హాస్పిటల్‌కి తీసుకువచ్చాం. నువ్వు కూడా వెంటనే హాస్పిటల్‌కి రా" అని చెప్పగానే, ఇక చిన్న చిన్న గాయాలతో ఒక ఒక కొలిక్కయితే వస్తాడు. కార్తిక్‌ని చూడగానే కార్తిక్ నిజంగా వాళ్ళ నాన్నని అలాంటి పొజిషన్‌లో చూసి చాలా బాధపడతాడు. "ఏంటి, ఏంటి నాన్న ఇలా అయింది" అనగానే, ఇక దీప కూడా శ్రీధర్ గురించి టెన్షన్ పడుతూ ఉంటే, నిజంగానే చాలా దీప మంచితనం చూసారండి. ఇప్పటికైనా దీప ఏంటో, దీప వాల్యూ ఏంటో తెలిసిందా? తనకు మీరు ఎంత దూరం పెట్టినా కూడా తను మీ గురించి ఎంత తపన పడుతుందో, అయినా మీరు ఎందుకిలా చేస్తున్నారు? ఇప్పటికైనా మీరు దీప గురించి అర్థం చేసుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలనుకున్నారు. నాకదే సంతోషంగా ఉంది అనగానే, కానీ ఇప్పుడు నేను అనగానే, అది పెళ్లి చేసే పొజిషన్‌లో ఇప్పుడు మీరు లేరు కదా అనగానే, నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. నేను ఖచ్చితంగా మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను. నువ్వేం టెన్షన్ పడకు కార్తీక్ అనగానే, నా బాధ మా పెళ్లి గురించి కాదు మాస్టరు. నీ గురించి. నీకేమైనా అయ్యుంటే మేమంతా ఏమైపోయేవాళ్ళం అనగానే, ఇక కార్తీక్ మనసు తెలిసి చాలా బాధపడతాడు శ్రీధర్. నేను నిజంగా ఇలాంటి వాళ్ళనా మోసం చేసింది? ఇలాంటి వాళ్ళని మోసం చేసి నేను ఇన్నాళ్ళు సాడిస్టిక్ ఆనందాన్ని పొందానా? నిజంగా నా ఫ్యామిలీకి నేను చాలా దూరమయ్యాను. నా ఫ్యామిలీ నా కోసం ఎంతగానో ఆలోచిస్తుంది. కానీ నేను మాత్రం వాళ్ళని అవకాశం దొరికినప్పుడల్లా బాధ పెట్టాను అంటూ శ్రీధర్ అయితే తన తప్పుని రిగ్రెట్ అవుతాడు. ఇక తర్వాత
అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? బావ నాకెందుకో డౌట్‌గా ఉంది. ఈ యాక్సిడెంట్ కూడా జ్యోత్స్న ఏమైనా ప్లాన్ చేయించుంటుందంటావా? అని అనగానే చేయించుంటుంది. అయినా జ్యోత్స్న దేనికి వెనకాడదు. కన్న తండ్రినే చంపాలనుకుంది. మా నాన్న ఒక లెక్క అని అంటూ కార్తీక్ అయితే అంటాడు. ఇక తర్వాత పెళ్ళికి ఏర్పాట్లయితే అన్నీ చేసేస్తూ ఉంటారు. ఇక వెంటనే కార్తీక్‌ని అదే శ్రీధర్‌ని దీప దగ్గరుండి జాగ్రత్తగా కాపాడుకుంటుంది. శ్రీధర్‌ని వాళ్ళ ఇంటికే తీసుకువెళ్ళిపోతారు. అందరూ "చిన్నమ్మ మీరు కూడా మా ఇంటికే రండి. నాన్న అక్కడే ఉంటారు. అక్కడే అందరం కలిసి ఉందాం. అందరం కలిసి నాన్నని చూసుకొని పెళ్లి జరిపిద్దాం" అని చెప్పేసి అనగానే, ఇక అందరూ కలిసి సంతోషంగా పెళ్లి పనులైతే స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక శ్రీధర్‌కి యాక్సిడెంట్ అయిన విషయం శివనారాయణకు కూడా తెలియడంతో, ఈ పెళ్లి మళ్ళీ జరిపించడానికి శ్రీధర్ సిద్ధంగా ఉన్నాడా? అసలు శ్రీధరు కన్యాదానం స్వీకరించడానికి రెడీగా ఉన్నాడా? అంటూ శివనారాయణ అయితే కొంచెం ఆలోచిస్తాడు. ఆ తర్వాత శివనారాయణకి "మీరు అలాంటి విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు మామయ్య గారు. నేను నా కొడుకు, కోడలికి పెళ్లి జరిపించడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ ఇక వీల్ చైర్‌లో కూర్చొని వస్తాడు. ఆ తర్వాత శ్రీధర్‌ని చూసి చాలా టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. ఇక దగ్గరుండి శ్రీధర్ కార్తీక్, దీపాల పెళ్లి జరిపించి ఆహ్, ఇంకా కాంచన కాళ్ళ మీద పడి "నన్ను క్షమించు కాంచన. నేను చాలా పెద్ద తప్పు చేశాను" అంటూ అందరి ముందు కాంచన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు. తాను చేసిన తప్పుకి అసలు క్షమించరాని నేరమని నాకు తెలుసు. కానీ నువ్వు క్షమించానని ఒక్క మాట చెప్తే నేను సంతోషంగా ఫీల్ అవుతాను అని చెప్పేసి తన కాళ్ళ మీద పడి అందరి ముందు అంటే ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరి ముందు కాంచన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి ఇప్పటికైనా శ్రీధర్ లో వచ్చిన మార్పుని చూసి కాంచన ఆహ్, క శ్రీధర్‌ని క్షమిస్తుందా? మరి అంతా కూడా మునుపటిలాగా అంతా కలిసి సంతోషంగా ఉంటారా? అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. మరి జ్యోత్స్నైతే కార్తీక్, శ్రీధర్ ఇచ్చిన షాక్‌తో తేలుకోలేని షాక్‌లో ఉండిపోతుంది జ్యోత్స్న. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.